నేను అప్పటికి చెప్పినా కదా అంకిత వాడిని నమ్మకు అని చెప్పేసి ఎంత చెప్పినా విన్నావా? ఇప్పుడు చూసినావు ఎంత దూరం వచ్చిందో. ఏమైంది బావా, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? ఇంకా ఎందుకు దాస్తున్నావు అంకిత? నువ్వు సురేష్ గారితో మాట్లాడిన మొత్తం నేను ఫోన్ విన్నా. అంకిత, నువ్వు ఫోన్ చేసి నాతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఏదో బాధలు ఉన్నావు అని. అందుకోసమే మనకు ఫోన్ చేసి నువ్వు మాట్లాడంతా వినిపించిన. సారీ బావా, నా తప్పు అయిపోయింది. నువ్వు చెప్పినప్పుడు నీ మాట ఇన్న అయిపోవు కదా. గీత, నువ్వు ఏం ఏడవకు, అస్సలే బాధపడకు. అరే సురేష్ రాడా, నా కొడుకు వాడు ఇక్కడున్నా గుడ్డలు తీసుకుపోయి అడ్డంగా నడుపుదాం. బావా, నువ్వు ఇట్లా ఆవేశపడతావు అని చెప్పేసి నేను సురేష్ని పిలిచి చెప్పిన. నా వల్ల నీ లైఫ్ ఆగం చేసుకోవద్దు. ఏం కాదు అంకిత, నువ్వు నా గురించి ఆలోచించుడు బందే. అరే సురేష్ గా మనకి ఇంత ధైర్యం ఉంటే వాడు నా మరదల ఫొటోస్ మాఫింగ్ చేస్తారా? నా కొడుకు ఎక్కడ నరుకుదాం దారిగా. అరే అన్వేషు, ఆవేశపడకురా, ఆవురా, ఇది అమ్మాయి విషయం రా. వాడు ఫోటోలు బయట పెడతా మన పరువే పోతుంది రా. అరే సురేష్ గా వాడు నా మరదలను అయితే ఎట్లా బాధ పెట్టిండో అంతకనే డబుల్ వాన్ బాధ పెట్టాలరా. గట్టిగా స్కెచ్ చేద్దాం రా వానికి. ఓకే రా, చేద్దాం. అబ్బాయి అబ్బాయిలంతా అంతే, లవ్కు ముందేమో వెంట పడతారు, లవ్ ఓకే అయిన తర్వాత పట్టించుకోరు. హలో. కాదు, నేనంటే ఒక దాన్ని నన్ను గుర్తుకుందా నీకు? అసలు కాల్ చేయవు, మెసేజ్ చేయవు, నేను చేస్తేనే మాట్లాడతావా? ఇగో నేను మా మామ వాళ్ళ ఇంట్లో నా మరదలతో మాట్లాడతానా, నేను తర్వాత ఫోన్ చేస్తా. ఉంటానా, బాయ్. హలో హలో, అసలు మాట్లాడతా అంటే ఫోన్ ఎట్లా కట్ చేస్తాడు? మళ్ళీ వాళ్ళ మరదల దగ్గరికి ఎందుకు పోయిండు? మళ్ళీ ఎందుకు మాట్లాడతాను దానితోటి?